गुड मॉर्निंग स्टूडेंट्स। टुडेस अवर लेसन जल ही जीवन। यह कहानी पाठ है। कहानीकार का नाम श्री प्रकाश। फर्स्ट उन्मुखीकरण। उन्मुखीकरणలో ఒక విజ్ఞాపన్ का अर्थ है అడ్వర్టైజ్మెంట్। ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు। ఈ అడ్వర్టైజ్మెంట్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఒక ట్రీ ఇమేజ్ అన్నది మనకు కనిపిస్తుంది। దాంతోపాటు దైనిక్ భాస్కర్ और एक पेड़ एक जिंदगी ఈ విధంగా మనకు అడ్వర్టైజ్మెంట్లో కనిపిస్తుంది। ఈ అడ్వర్టైజ్మెంట్లో మనకు ట్రీస్ గురించి ఒక మెసేజ్ అన్నది ఇస్తున్నారు। ఏక్ పేడ్ ఏక్ జిందగీ, ఒక చెట్టుని నాటడం వల్ల ఒక లైఫ్ని సేవ్ చేస్తుంది। ఈ అడ్వర్టైజ్మెంట్ దైనిక్ భాస్కర్ అనేటటువంటి న్యూస్ పేపర్లో ప్రింట్ చేయడం అన్నది జరిగింది। అంటే ట్రీస్ని మనం ప్రొటెక్ట్ చేస్తే ట్రీస్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తే వల్ల చాలా యూజెస్ ఉన్నాయి। ట్రీస్ ద్వారా విల్ గెట్ ద ఫుడ్, షెల్టర్, ఫర్నిచర్, మెడిసిన్స్। ట్రీస్ ద్వారా ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ కూడా కరెక్ట్గా ఉంటుంది। ఈ ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుందో సీజన్స్ అన్నవి ఇన్ టైం చేంజ్ అవుతూ వస్తాయి। అలా చేంజ్ అయినప్పుడు ఈ రైనీ సీజన్ ద్వారా మనకు వాటర్ అన్నది న్యాచురల్గా లభించడం అన్నది జరుగుతుంది। డియర్ స్టూడెంట్స్, కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక చెట్టుని నాటాలి। అలానే నాటిన తర్వాత దాన్ని సంరక్షించేటటువంటి బాధ్యత కూడా మనదే। సో ఈచ్ స్టూడెంట్ ప్లాంట్ వన్ ట్రీ। ఫస్ట్ క్వశ్చన్, యహ్ విజ్ఞాపన్ కిస్కే బారే మే హై? ఇక్కడ ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ దేని గురించి? पेड़ों के बारे में। विज्ञापन किस समाचार पत्र का है? दैनिक भास्कर। समाचार पत्र का नाम है दैनिक भास्कर। इससे क्या संदेश मिलता है? पेड़ पौधे लगाओ, जिंदगी बचाओ। మనం ట్రీస్ని ప్రొటెక్ట్ చేయడం వల్ల ట్రీస్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి। అందుకే అన్నారు వృక్షో రక్షతి రక్షితః। మనం ట్రీస్ని ప్రొటెక్ట్ చేయడం వల్ల అవి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి అనేటటువంటి మెసేజ్ ఈ అడ్వర్టైజ్మెంట్ నుంచి మనకు వస్తుంది। నెక్స్ట్ ఉద్దేశ్, జల్ हमारे जीवन का एक प्रमुख आधार है। पानी का सही उपयोग करके आने वाली पीढ़ियों के लिए इसे बचाकर रखना चाहिए। వాటర్ అన్నది మన లైఫ్లో ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది। వితౌట్ వాటర్ వీ కాంట్ ఇమాజిన్ అవర్ లైఫ్। వాటర్ లేకుండా మన లైఫ్ని మనం ఇక్కడ ఊహించుకోలేం। ప్రతి వర్క్లో కూడా మనం వాటర్ని ఉపయోగిస్తూ ఉంటాం। ఈవెన్ అవర్ హ్యూమన్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ 60% ఆఫ్ వాటర్। ఒకవేళ వాటర్ అన్నది లేకపోతే ఏ ప్రాణి కూడా ఈ భూమి మీద నివసించడం అన్నది జరగదు। వాటర్ని మనం పర్ఫెక్ట్ వేలో ఉపయోగించుకొని మన నెక్స్ట్ జనరేషన్స్, ఫర్దర్ జనరేషన్స్కి అందించేటటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా మనది। ఓల్డెన్ జనరేషన్స్లో వాటర్ మనకి ఫ్రీగా అవైలబుల్ అయ్యేది, కానీ ఇప్పుడు మనం పర్చేస్ చేసుకునేటటువంటి కండిషన్కి వెళ్ళిపోయాం। ఇలానే ఈ కండిషన్స్ కంటిన్యూ అవుతే మనం వాటర్ని పొల్యూట్ చేస్తూ వెళ్ళినా, వాటర్ని పర్ఫెక్ట్ వేలో ఉపయోగించుకోలేకపోయినా నెక్స్ట్ జనరేషన్స్కి వాటర్ అన్నది అవైలబుల్ అవ్వదు। కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనం వాటర్ని పర్ఫెక్ట్ వేలో యూటిలైజ్ చేసుకొని మన నెక్స్ట్ జనరేషన్స్కి అందించేటటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా మనది। इस विषय को लेकर पानी का महत्व व उपयोग और पानी संबंधी जानकारी दी जा रही है। ఈ టాపిక్ని బేస్ చేసుకొని ప్రస్తుతం లెసన్లో వాటర్ని పర్ఫెక్ట్ వేలో యూటిలైజ్ చేసుకొని నెక్స్ట్ జనరేషన్కి ప్రొటెక్ట్ చేసి ఉంచాలనేటటువంటి మెసేజ్ మనకు ఇవ్వబోతున్నారు। నెక్స్ట్ విదా విశేష్, జల్ హీ జీవన్ है। यह एक कहानी पाठ है। पाठ की विदा क्या है? कहानी विदा है। और इस कहानी में वे सभी तत्व है जो एक आदर्श कहानी में होने चाहिए। ఈ స్టోరీలో ఒక రోల్ మోడల్ అయినటువంటి స్టోరీకి కావాల్సినటువంటి ఎలిమెంట్స్ అన్నీ ఏవైతే ఉంటాయో అలాంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ప్రస్తుతం మన జల్ హీ జీవన్ స్టోరీలో ఉండడం అన్నది జరిగింది। यहाँ भविष्य में घटने वाले काल्पनिक घटनाओं को आधार बनाकर जल के महत्व को और अधिक बढ़ा दिया है। भविष्य, फ्यूचर, కాల్పనిక్, ఇమాజినేషన్, ఫ్యూచర్లో ఈ విధంగా జరగచ్చు అనేటటువంటి ఒక ఇమాజినేషన్తో ఇక్కడ వాటర్ యొక్క ఇంపార్టెన్స్ని తెలియజెప్పడం అన్నది జరిగింది। ఇట్ ఈజ్ ఎ ఇమాజినేటెడ్ స్టోరీ। ఒకవేళ మనం ఈ విధంగానే వాటర్ని మిస్యూజ్ చేస్తూ వెళ్తే మనం ఎలాంటి స్టేజ్కి రీచ్ అవుతాం అని ఒక ఇమాజినేటెడ్ స్టోరీ లాగా ఇక్కడ వాటర్ అనే టాపిక్ మీద క్రియేట్ చేయడం అన్నది జరిగింది। యహ్ సచ్ హై కి కహానీ సదా బచ్చోं की प्यारी विदा रही है। రియల్లీ ఆల్వేస్ అవర్ ఫేవరెట్ విదా, పిల్లలకు బాగా ఇష్టమైనటువంటి విదా ఏంటి నాన్న? కహానీ విదా। ఇసీ కారణ్ జల్ కా మహత్వ ఇస్ విదా మే ప్రస్తుత్ కియా జా రహా హై। అందుకే ఈ వాటర్ యొక్క ఇంపార్టెన్స్ని కహానీ విధాలో తెలియజెప్పడం అన్నది జరుగుతుంది। ఎందుకంటే వాటర్ లేకుండా భూమి మీద ఎటువంటి ప్రాణి కూడా ఉండడం అన్నది జరగదు। ఈ ఇమాజినేటెడ్ స్టోరీలో ఏలియన్స్ ద్వారా మనకి ఇక్కడ వాటర్ యొక్క ఇంపార్టెన్స్ అన్నది తెలియజెప్పడం జరిగింది।
नेक्स्ट लेखक परिचय। श्री प्रकाश हिंदी के जाने माने लेखक है। जाने माने का अर्थ है वेल नोन यानी फेमस। ही इज़ वन ऑफ द फेमस राइटर इन हिंदी। हु इज़ दैट? श्री प्रकाश। इन्होंने विज्ञान विषय संबंधी ढेर सारे निबंध लिखे हैं। సైన్స్ రిలేటెడ్ టాపిక్స్ నంబర్ ఆఫ్ టాపిక్స్ ఈయన రాయడం అన్నది జరిగింది శ్రీ ప్రకాష్ గారు. అలా రాసినటువంటి వన్ ఆఫ్ ద టాపికే జల్ హీ జీవన్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు సైన్స్ ఓన్లీ. నెక్స్ట్ ఇన్కే నిబంధ్ విచారోత్తేజక్ హై, అంటే మనలో ఒక థాట్స్ని క్రియేట్ చేసేటటువంటి విధంగా ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ మన స్టోరీ ద్వారా కూడా మనకు ఒక థాట్ అన్నది అరైజ్ అవుతుంది. వాట్ ఈస్ దట్ థాట్ మీన్స్, ఒకవేళ వాటర్ అన్నది లేకపోతే వీ కాంట్ ఇమాజిన్ అవర్ లైఫ్ వితౌట్ వాటర్. కాబట్టి ఇలాంటి వాటర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనేటటువంటి థాట్ మనలో క్రియేట్ చేస్తున్నారు లేఖక్. प्रस्तुत रचना संचार माध्यमों के लिए विज्ञान नामक पुस्तक से ली गई है. नेक्स्ट विषय प्रवेश। दुनिया की सभी भाषाओं में जल के अलग अलग नाम है, किंतु सबकी प्यास एक है. ప్రపంచంలో వాటర్కి డిఫరెంట్ నేమ్స్ అన్నవి ఉన్నాయి. నీర్, జల్, పానీ, అంబు, ఈ విధంగా ఎలాంటి నేమ్తో పిలిచినప్పటికీ కూడా మనందరి దాహాన్ని తీర్చేటటువంటి వాటర్ ఒకటి. జల్ के बिना जीवन की कल्पना असंभव है. असंभव का अर्थ है इम्पॉसिबल. वी कॉन्ट इमेजिन अवर लाइफ विदाउट वाटर. जल में जीवन बसता है और जीवन में जल का महत्व. వాటర్లోనే లైఫ్ అన్నది ఉంది, అలానే మన లైఫ్లో వాటర్ యొక్క ఇంపార్టెన్స్ అన్నది కంపల్సరీగా ఉంది. प्रस्तुत पाठ में इसी विषय को उजागर करने का प्रयास किया गया है. ప్రస్తుతం మన లెసన్లో కూడా ఈ వాటర్లోనే మన లైఫ్ ఉంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేయడం అన్నది జరిగింది. नेक्स्ट कमिंग टू दी स्टोरी. 21वीं सदी का अब अंत होने वाला था और 22वीं सदी की शुरुआत. 21वीं सदी 21st సెంచరీ. 21st సెంచరీ అన్నది ఇక్కడ ఎండ్ అవుతోంది. అలానే మనం 22nd సెంచరీలోకి ఎంటర్ అవుతున్నాం నాన్న. ఆల్రెడీ చెప్పా, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇమాజినేటెడ్ స్టోరీ. ఇక్కడ ఏలియన్స్ ద్వారా మనకు ఒక మెసేజ్ అన్నది ఇవ్వబోతున్నారు. ఇమాజినేటెడ్ స్టోరీ కాబట్టి 21st సెంచరీ కంప్లీట్ చేసుకొని 22nd సెంచరీలోకి మనము ఎంటర్ అయ్యి ఉన్నాం. पृथ्वी पर मानव ने काफ़ी प्रगति कर ली थी. जनसंख्या पर नियंत्रण कर लिया था. पर्यावरण की समस्या को लगभग हल कर लिया गया था. लोग सुख चैन से रह रहे थे. ఆల్రెడీ మనం 22nd సెంచరీలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ భూమి మీద మనిషి చాలా డెవలప్మెంట్స్ అన్నవి చేస్తున్నాడు. ప్రగతి కా అర్థ క్యా హై? డెవలప్మెంట్. కాఫీ, ఇనఫ్, కావాల్సినంత డెవలప్మెంట్స్ ఈ భూమి మీద మనం చేస్తున్నాం. ఈ డెవలప్మెంట్స్లో మనం పాపులేషన్ని కంట్రోల్ చేసాం. దాంతోపాటు ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ని తీసుకొచ్చాం. ఈ విధంగా మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వడం కారణంగా ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా నివసిస్తూ ఉన్నారు. अचानक एक दिन समाचार पत्र में एक खबर प्रकाशित हुई जिसे पढ़कर लोग आश्चर्यचकित हो गए. इस खबर के अनुसार एक सर्वेक्षण में बताया गया है कि पृथ्वी पर निरंतर पानी की कमी ही होती जा रही है. सर्वेक्षण इसका अर्थ है ఇన్వెస్టిగేషన్. ఒకరోజు న్యూస్ పేపర్లో ఈ న్యూస్ అనేది ప్రింట్ అయింది. న్యూస్ ఏంటి అంటే భూమి మీద కంటిన్యూస్గా వాటర్ లెవెల్స్ అన్నవి డిక్రీజ్ అవుతూ వస్తున్నాయి. సడన్గా ఇలాంటి న్యూస్ అన్నది పేపర్లో ప్రింట్ అయ్యేటప్పటికి ప్రజలందరూ కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మనం చాలా హ్యాపీగా నివసిస్తున్నాం, మనకంటూ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవని అనుకుంటున్నారు. అలాంటప్పుడు సడన్గా ఇలాంటి న్యూస్ అనేది స్ప్రెడ్ అయింది. ఒక ఇన్వెస్టిగేషన్ ప్రకారం భూమి మీద వాటర్ లెవెల్స్ అన్నవి డిక్రీజ్ అవుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడ ఆశ్చర్యానికి లోనవ్వడం అన్నది జరిగింది. ఇక్కడ నుంచి మనకు ఒక క్వశ్చన్ వచ్చేటటువంటి ఛాన్స్ ఉంటుంది. సర్వేక్షణ్ మే క్యా బతాయా గయా హై అంటే అకార్డింగ్ టు దట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వాట్ ఈస్ ద న్యూస్ అనేటటువంటి క్వశ్చన్ ఇక్కడ ఫోకస్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్లో ఏం చెప్పారు నాన్న? భూమి మీద కంటిన్యూస్గా వాటర్ లెవెల్స్ అన్నవి డిక్రీజ్ అవుతూ వస్తున్నాయని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వైజ్ఞానిక్, భూవైజ్ఞానిక్ थे. వైజ్ఞానిక్ का अर्थ है साइंटिस्ट. భూవైజ్ఞానిక్ మనే జియాలజిస్ట్, అంటే భూమికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేస్తుంటారు కదా, వాళ్ళని మనం ఇక్కడ जियोलॉजिस्ट అంటుంటాం. वे अपने दोस्तों के साथ बगीचे में बैठे पानी की इस समस्या पर चर्चा कर रहे थे. कुछ देर बाद शाम ढल गई और सभी लोग अपने अपने घर चले गए. प्रोफेसर दीपेश वही लान पर बैठे आकाश की ओर देखकर कुछ सोच रहे थे कि अचानक उसकी नज़र एक तारे पर पड़ी जो नाचता हुआ पृथ्वी की ओर आ रहा था. पृथ्वी पर उतरते उतरते वह पुनः आकाश की ओर मुड़ गया.
సైంటిస్టులు అలానే జియాలజిస్టులు అందరూ కలిసి ఒక లాన్లో కూర్చొని ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రాబ్లం అంటే వాటర్ లెవెల్స్ భూమి మీద డిక్రీజ్ అవుతున్నాయి, ఈ ప్రాబ్లం మీద వాళ్ళు డిస్కషన్ అన్నది చేస్తున్నారు. ఇలా డిస్కస్ చేస్తూ ఈవినింగ్ అయిపోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఎవరి హౌసెస్కి వాళ్ళు తిరిగి వెళ్ళిపోవడం అన్నది జరిగింది. కానీ ప్రొఫెసర్ దీపేష్ అలానే కూర్చొని ఆలోచిస్తూ ఆకాశం వైపు చూస్తున్నప్పుడు సడన్గా ఒక నక్షత్రం, ఒక తార అన్నది కిందికి ఈ విధంగా వస్తున్నట్టు కనిపించి మరీ ఇమీడియట్గా ఏమైపోయింది నాన్న, ఆకాశం వైపుకి రిటర్న్ అయినట్టుగా కనిపించింది. ఓహ్ యహ్ తో కోయి యాన్ హై पर पृथ्वी पर ऐसे यान का अभी आविष्कार ही नहीं हुआ है, फिर यह यान कहाँ से आया? సడన్గా అతనికి క్లిక్ అయింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్లేన్. యాన్ కా అర్థ్ క్యా హై? ప్లేన్. కానీ ఇప్పటి వరకు ఇలాంటి ప్లేన్ ఏది కూడా మనము ఇన్వెంట్ చేయలేదు. ఆవిష్కార్ కా అర్థ్ క్యా హై? ఇన్వెన్షన్. అతనికి బాగా తెలుసు, ఎందుకంటే హీఈస్ ఎ సైంటిస్ట్. ప్రొఫెసర్ దీపేష్ గారు సైంటిస్ట్ కాబట్టి తనకు వెంటనే క్లిక్ అయింది, ఇదేదో ఒక ప్లేన్ లాగా ఉంది, కానీ ఇప్పటి వరకు ఇలాంటి ప్లేన్ ఏది కూడా మనము ఇన్వెంట్ చేయడం అనేది జరగలేదు. అలాంటప్పుడు ఈ ప్లేన్ ఎక్కడి నుంచి వచ్చింది? इस प्रश्न का उत्तर कुछ समझ में आने पर प्रोफेसर दीपेश के होश उड़ गए और दौड़े दौड़े अपने कमरे में चल गए. उन्होंने अपने मित्र प्रोफेसर विकास को फ़ोन किया और अपने घर बुलाकर सारी बात बताई. ఇప్పటి వరకు ఇలాంటి ప్లేన్ మనం ఏది కూడా ఇన్వెంట్ చేయలేదు. వెంటనే ఏం చేశారు ఇక్కడ ప్రొఫెసర్ దీపేష్, తన ఫ్రెండ్ అయినటువంటి ప్రొఫెసర్ వికాస్కి కాల్ చేసి పిలిపించి జరిగినటువంటి ఇన్సిడెంట్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అడగచ్చు, प्रोफेसर दीपेश के होश क्यों उड़ गए? नेक्स्ट, प्रोफेसर दीपेश की बातें सुनकर प्रोफेसर विकास को ज़्यादा आश्चर्य नहीं हुआ, क्योंकि वे ब्रह्मांड के अन्य ग्रहों पर जीवन की खोज में लगे हुए थे. ప్రొఫెసర్ వికాస్కి ప్రొఫెసర్ దీపేష్ చెప్పినటువంటి విషయం ఎక్కువ ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఎందుకంటే అతనికి తెలుసు ఆల్రెడీ ఈ అనంత సృష్టిలో మనమే కాకుండా వేరే గ్రహాల మీద జీవరాశి ఉంది, అంటే లైఫ్ అనేది ఉంది అనేటటువంటి వాటి మీద ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఈ విషయం అతనికి ఎక్కువ ఆశ్చర్యాన్ని కలిగించలేదు. उन्हें विश्वास था कि अनंत ब्रह्मांड में हम अकेले नहीं है, किसी न किसी ग्रह पर जीवन जरूर है. తనకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది, అంటే ఈ సృష్టిలో మన గ్రహం మీద ఒక్కటే లైఫ్ అన్నది కాదు, ఇతర గ్రహాల మీద కూడా లైఫ్ అన్నది ఉంది అనేటటువంటి మీద రీసెర్చ్ జరుగుతోంది. కాబట్టి ఈ విషయం ఎక్కువ ఆశ్చర్యానికి లోన్ చేయలేదు प्रोफेसर विकास ने. प्रोफेसर विकास अगली शाम को दीपेश के साथ उनकी ही बाग में बैठकर प्रतीक्षा कर रहे थे. शायद वह अंतरिक्षयान दोबारा इस रास्ते से गुजरे. प्रतीक्षा करना, इंतज़ार करना, वेटिंग. నెక్స్ట్ డే ఈవినింగ్ ప్రొఫెసర్ వికాస్ కూడా ప్రొఫెసర్ దీపేష్ వాళ్ళ ఇంటి లాన్లో కూర్చొని ఆ ప్లేన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. उनका इंतजार करना व्यर्थ नहीं गया. दोबारा वह अंतरिक्षयान उसी रास्ते से गुजरा, लेकिन वह इस बार वापस अंतरिक्ष में नहीं गया, वह बाग में ही उतरा. వాళ్ళ వెయిటింగ్ అన్నది ఇక్కడ వేస్ట్ అవ్వలేదు. ఇద్దరు కలిసి ప్రొఫెసర్ దీపేష్ అండ్ ప్రొఫెసర్ వికాస్ ఇద్దరు కలిసి ఏ ప్లేన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో ఆ ప్లేన్ రావడం అన్నది జరిగింది. కానీ ఈసారి అది రిటర్న్ అవ్వలేదు. సేమ్ లాన్ వాళ్ళిద్దరూ కూర్చొని ఎక్కడైతే వెయిట్ చేస్తున్నారో అక్కడ ల్యాండ్ అవ్వడం అన్నది జరిగింది. प्रोफेसर दीपेश और प्रोफेसर विकास आश्चर्यचकित हो उस यान को देख रहे थे. दोनों सोचने लगे कि यह यान यहाँ क्यों उतरा. इस प्रकार पृथ्वी का चक्कर लगाने का क्या मतलब हो सकता है? क्या यह कोई जासूसी यान है जो पृथ्वी पर जासूसी करने आया है, या पृथ्वी पर किसी हमले की तैयारी करने के लिए? क्या हम जैसे बुद्धिजीवियों को अपहरण करने चाहते हैं? ऐसे कई प्रश्न उनके दिमाग में बिजली की भांति दौड़ रहे थे. बिजली की भांति అంటే ఒక థండర్, ఒక మెరుపు వేగంతో కొన్ని ప్రశ్నలు అన్నవి వీళ్ళ మైండ్స్లో రొటేట్ అయిపోయాయి. అంటే ఈ ప్లేన్ ఏదైతే ఉందో ఇక్కడ ఎందుకు ల్యాండ్ అయ్యింది, నెక్స్ట్ ఏంటి, ఇది భూమి చుట్టూ ఎందుకు ఈ విధంగా రొటేట్ అవుతుంది, ఏదైనా డిటెక్టివ్ పర్పస్ కోసం ఎవరైనా యూస్ చేసినటువంటి ప్లేనా, లేదంటే భూమి మీద ఏమైనా అటాక్ చేయడానికి ఇలాంటి ప్లేన్ని ఎవరైనా డిజైన్ చేశారా, లేకపోతే మాలాంటి ఇంటెలిజెన్స్ పీపుల్ కావచ్చు, లేదంటే సైంటిస్టులు కానీ ఏదైనా సరే ఎవరినైనా సరే ఇక్కడ అపహరణ్ కా అర్థ్ క్యా హై? కిడ్నాప్ చేయడం కోసము ఇలాంటి ప్లేన్ ఏమైనా డిజైన్ చేయడం జరిగిందా? డిఫరెంట్ క్వశ్చన్స్. వై మీన్స్ దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్. అందుకే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోని ఏం చేశారన్నా డిఫరెంట్ క్వశ్చన్స్ని ఇక్కడ వాళ్ళు బ్రెయిన్లో ఫ్రేమ్ చేసుకోవడం అనేది జరిగింది. జాసూస్ కా అర్థ్ హై గుప్తచర్,
స్పై, డిటెక్టివ్ అంటుంటాం. నెక్స్ట్ జాసూసి, గుప్త రూప్ సే కిసీ బాత్ కా పతా లగానే కా కార్యం. అంటే రహస్యంగా ఏదైనా విషయాన్ని ఇక్కడ కనుక్కునేటటువంటి వర్క్ ఏమవుతుంది నాన్న, జాసూసీ అవుతుంది. ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పుడు వీళ్ళిద్దరి బ్రెయిన్స్లో కూడా రొటేట్ అవుతూ ఉన్నాయి. तभी उस अंतरिक्ष यान का दरवाज़ा खुला और एक मानवाकृति बाहर आई जो ह्यू बू ह्यू पृथ्वीवासियों जैसी थी लेकिन आकार में बड़ी थी. అప్పుడే వాళ్ళ బ్రెయిన్లో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా రొటేట్ అవుతున్నటువంటి సమయంలోనే ఆ ప్లేన్ డోర్ ఓపెన్ చేసుకొని ఒక మానవాకృతి, సేమ్ మన హ్యూమన్స్ లాగానే ఉన్నటువంటి ఒక ఆకారం అన్నది బయటికి రావడం జరిగింది. దే ఆర్ ఏలియన్స్. అంటే ఇక్కడ ఏలియన్స్ ద్వారా మనకి స్టోరీ చెప్తున్నారు. ఏలియన్స్ గురించి మనం న్యూస్లో వినే ఉంటాం. అంటే కొన్ని డిఫరెన్సెస్ అన్నవి ఉన్నాయి. హెడ్ ఓవల్ షేప్లో పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. ఐస్ కూడా డిఫరెంట్గా ఇక్కడ మనకు బల్జ్డ్గా ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గా మనకి నియరర్గా ఉండేటటువంటి ఒకరు బయటికి రావడం అన్నది ఆ ప్లేన్ నుంచి జరిగింది. ఈ పారాగ్రాఫ్ నుంచి జాసూసీ యాన్ से क्या तात्पर्य है అనేటటువంటి క్వశ్చన్ మనకు వచ్చే ఛాన్స్ ఉంది. प्रोफेसर दीपेश और प्रोफेसर विकास उस अंतरिक्ष यात्री को देखकर आश्चर्यचकित हो गए कि अंतरिक्ष में अन्य ग्रहों पर भी हम पृथ्वीवासियों की भांति लोग हैं. दोनों ने इसकी कल्पना तो दूसरे ही रूप में की थी. तभी एक आवाज़ गूंजी. ఆ అంతరిక్షవాసుల్ని చూస్తూనే ప్రొఫెసర్ వికాస్ అండ్ దీపేష్ ఆశ్చర్యానికి లోనయ్యారు. వాళ్ళు ఇతర గ్రహాల మీద లైఫ్ అన్నది ఉందనుకున్నారే కానీ సేమ్ మనలాగే ఉంటారని అనుకోలేదు. కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా మనలాగే ఉండడం వల్ల ఏమైపోయింది, వాళ్ళు ఇక్కడ ఆశ్చర్యానికి లోనవ్వడం అన్నది జరిగింది. ఇప్పుడు ఒక వాయిస్ అన్నది వినిపించింది. హలో, हम लोग इस ग्रह से एक प्रकाश वर्ष दूर के एक ग्रह के वासी है. దెన్ దే ఆర్ ఇంట్రొడ్యూసింగ్ దెమ్సెల్వ్స్. వాళ్ళని ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నారు. మేము ఇక్కడ నుంచి 1 లైట్ ఇయర్, ప్రకాష్ వర్ష కా అర్త్ హోతా హై లైట్ ఇయర్, ఒక లైట్ ఇయర్ దూరంగా ఉన్నటువంటి ప్లానెట్ నుంచి వచ్చాం. हम लोग यहाँ एक मिशन के तहत आए हैं. ఒక ఆపరేషన్లో భాగంగా ఆర్ ఒక మిషన్లో భాగంగా మేము భూమి మీదకి రావడం అన్నది జరిగింది. आवाज़ को सुन प्रोफेसर दीपेश और प्रोफेसर विकास के आश्चर्य की सीमा नहीं रही क्योंकि उसकी आवाज़ भी हमारी ही तरह थी. అక్కడ వాయిస్ కూడా, మాటలు కూడా సేమ్ మనలాగానే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ ఆశ్చర్యానికి లోనయ్యారు. వాళ్ళు వచ్చారు, హలో అన్నారు. అలానే ఏం చెప్పారు, మేము ఇక్కడ నుంచి ఒక 1 లైట్ ఇయర్ దూరంగా ఉండేటటువంటి ఒక ప్లానెట్ నుంచి వచ్చామని చెప్పారు. ఈ విధంగా వాళ్ళ వాయిస్ విన్నప్పుడు కూడా వీళ్ళిద్దరూ ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ అన్నది ఉంది. మానవాకృతి అంతరిక్ష యాత్రి కహాన్ సే ఆయే థే. మానవాకృతి అంతరిక్ష యాత్రి కహాన్ సే ఆయే థే అనే క్వశ్చన్ అడగచ్చు. ఏక ప్రకాశ్ వర్షకే దూరీకే గ్రహ సే ఆయే థే. నెక్స్ట్ వాళ్ళ మధ్య ఒక కాన్వర్సేషన్ అన్నది స్టార్ట్ అవుతుంది. లెట్ us see. మిషన్ కైసే మిషన్, క్యా తుమ్హారే ఔర్ సాథీ భీ హై. మిషన్ ఆపరేషనా, ఎలాంటి ఆపరేషను, నువ్వే కాకుండా ఇంకా నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి సైంటిస్టులు ఇద్దరూ కలిసి ఒకేసారి అంతరిక్ష యాత్రికుడిని అడిగారు. హా మేరే కయి సాథీ హై ఇస్ సంపూర్ణ నీలి గ్రహ పర్ ఫైలే థే. ఎస్, నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా రావడం జరిగింది. ఈ భూమి మీద నా టీం మెంబర్స్ అందరూ కూడా స్ప్రెడ్ అయ్యారు. अब हमारा मिशन पूरा हो चुका है इसीलिए अब हम अपने ग्रह पर वापस जा रहे हैं. మేము ఏ మిషన్ పర్పస్లో భాగంగా అయితే వచ్చామో అది ఈరోజు కంప్లీట్ అయింది కాబట్టి వీఆర్ రిటర్నింగ్ బ్యాక్ అని చెప్పి చెప్తున్నారు. లేకిన్ తుమ్హారా మిషన్ క్యా హై, ఓకే వాట్ ఈస్ యువర్ మిషన్ అని చెప్పి మరీ క్వశ్చన్ చేశారు సైంటిస్టులు. కహీ తుమ్ పృథ్వీ పర్ తబాహీతో నహీ మచానా చాహతే హో. తబాహీ మచానా, నాశ్ కర్నా, టు డెస్ట్రాయ్. ఒకవేళ మీరు భూమిని ఏమైనా డెస్ట్రాయ్ చేయాలని అనుకుంటున్నారా. కహీ తుమ్ ఇస్ పర్ అధికార్ కర్నాతో నహీ చాహతే. ప్రొఫెసర్ వికాస్నే పూచా. ప్రొఫెసర్ వికాస్ అడిగారు, ఒకవేళ భూమిని ఏమైనా మీ అధీనంలోకి తీసుకోవాలనుకుంటున్నారా, లేదంటే ఈ భూమిని ఏమైనా డెస్ట్రాయ్ చేద్దామని అనుకుంటున్నారా, ఈజ్ ఇట్ యువర్ ఆపరేషన్ అని ఇక్కడ ప్రొఫెసర్ వికాస్ క్వశ్చన్ చేయడం జరిగింది. నెహీ, हम यहाँ तबाही मचाने या अधिकार करने नहीं आए हैं. हम तो आपकी इस विशाल जल राशि की कुछ मात्रा अपने ग्रह पर ले जाने के लिए आए थे. मात्रा का अर्थ है क्वांटिटी. లేదు లేదు, మేము ఎందుకు వచ్చాము, మీ మీద అధికారం చేయడానికి రాలేదు, అలానే ఈ భూమిని డిస్ట్రాయ్ చేయడానికి కూడా రాలేదు. కేవలం ఈ భూమి మీద ఉన్నటువంటి జలరాశి, వాటర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అందులో నుంచి సిర్ఫ్ ఓన్లీ ఫ్యూ క్వాంటిటీ మాత్రమే మేము మా గ్రహానికి తీసుకెళ్ళడానికి వచ్చాం.
प्रोफेसर विकास को यह समझते देर नहीं लगी कि पृथ्वी का जल स्तर यकायक क्यों कम हो गया है. ఇద్దరు కూడా ఇంటెలిజెంట్ పీపులే, సైంటిస్ట్. ఆల్రెడీ న్యూస్ పేపర్లో ప్రింట్ అయినటువంటి విషయం మీద వీళ్ళు డిస్కషన్స్ అన్నవి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఎక్కువ సమయం అన్నది పట్టలేదు. భూమి మీద ఎందుకు ఈ వాటర్ లెవెల్స్ డిక్రీజ్ అవుతున్నాయో ఈజీగా క్యాచ్ చేయగలిగారు. లేకిన్ క్యూ లే जा रहे हैं यहाँ से यह जल, तुम्हें मालूम है कि हम बिना जल के जीवित नहीं रह सकते. ఓకే, మీరు ఎందుకు తీసుకెళ్తున్నారు మా వాటర్ని అంటే మీకు తెలీదా, వితౌట్ వాటర్ వీ కాంట్ లివ్ అనే విషయం మీకు తెలీదా, కాబట్టి ఈ విధంగా చేయాల్సినటువంటి అవసరం ఏముంది అని క్వశ్చన్ చేశారు. మాలూమ్ హై, వీ నో వెల్, యూ కాంట్ లివ్ వితౌట్ వాటర్, ఇसीलिए हम इसकी सिर्फ थोड़ी सी मात्रा अपने ग्रह ले जा रहे हैं. అందుకే మేము కంప్లీట్గా వాటర్ని తీసుకెళ్ళలేదు, కొద్ది క్వాంటిటీ మాత్రమే భూమి మీద నుంచి తీసుకెళ్ళడం అన్నది జరిగింది. हमारे ग्रह के जल में एक विशेष प्रकार के विषाणुओं के मिल जाने के कारण वह जहरीला हो गया है. जहरीला का अर्थ है पॉइजनस. विषाणु रोगों के लिए कारणभूत कीटाणु बैक्टीरिया. వాళ్ళ గ్రహంలో ఉండేటటువంటి వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అందులో ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అన్నది మిక్స్ అవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా కూడా పాయిజనస్గా అయ్యింది. उसके उपयोग से हमारे ग्रह पर महामारी फैल गई है. महामारी కమ్యూనికబుల్ డిసీజ్. ఈ పాయిజనస్ వాటర్ని వాళ్ళు యూజ్ చేయడం వల్ల అక్కడ ఒక కమ్యూనికబుల్ డిసీజ్ అన్నది స్ప్రెడ్ అయింది. దానివల్ల ప్రజలు చనిపోవడం అన్నది జరుగుతోంది. जिससे वहाँ के लोग मरने लगे हैं. हमने तो उन विषाणुओं को नष्ट कर दिया है, लेकिन जल में घुले जहर को अभी तक पहचान नहीं पाए हैं. जल को विषहीन बनाने में समय लगेगी. ఆల్రెడీ మేము ఇలాంటి కమ్యూనికబుల్ డిసీజెస్ స్ప్రెడ్ అవ్వడానికి గల కారణమైనటువంటి బ్యాక్టీరియాని ఐడెంటిఫై చేసి దాన్ని రిమూవ్ చేయడం అన్నది కూడా జరిగింది. जल को विषहीन बनाने में समय लगेगी. पानी के अभाव में हमारे लोग मर रहे थे. अपने अस्तित्व के लिए यह निर्णय लिया कि हम जल्द से जल्द अन्य किसी ग्रह की खोज कर वहाँ का पानी अपने ग्रह पर ले जाएंगे. మా ప్లానెట్లో వాటర్లో ఏవైతే బ్యాక్టీరియా అన్నది స్ప్రెడ్ అయిందో ఆ బ్యాక్టీరియాని మేము డిస్ట్రాయ్ చేయగలిగాం. కానీ అక్కడ డిజాల్వ్ అయినటువంటి పాయిజన్ని రిమూవ్ చేయడానికి ఇంకా సమయం అన్నది పడుతుంది. అప్పటి వరకు ఈ వాటర్ అన్నది లేకపోవడం వల్ల మా గ్రహవాసులు మరణించడం జరుగుతోంది. కాబట్టి దగ్గరగా ఉన్నటువంటి ఏదైనా ప్లానెట్ నుంచి వాటర్ని తీసుకెళ్ళి మా గ్రహం మీద లైఫ్ని సేవ్ చేద్దామని అనుకున్నాం. हमारी नज़र आपके नीले ग्रह पर पड़ी जो हमसे अधिक नज़दीक था. हम यहाँ उतर गए. हम लोगों ने यहाँ पर विशाल जल भंडारों को देखा और निर्णय किया कि जब तक हमारे ग्रह पर पानी शुद्ध नहीं हो जाता तब तक हम लोग यहीं से जल को अपने ग्रह पर ले जाएंगे. हम लोग लगभग एक सप्ताह से जल को विशेष यान की सहायता से ले जा रहे हैं. हम लोग अपना मिशन चुपचाप पूरा करना चाहते थे. ఆ సమయంలో మాకు దగ్గరగా ఉన్నటువంటి ఈ నీలి గ్రహం అర్త్ మీద మా చూపు అన్నది పడింది. అంటే ఇక్కడికి వచ్చి దిగగానే ఇక్కడ విశాలమైనటువంటి జలరాశులు చూసినప్పుడు మా గ్రహం మీద లైఫ్ని సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి వాటర్ని తీసుకెళ్ళాలని చెప్పి అనుకున్నాం. అప్పటి నుంచి కూడా మేము ఏం చేస్తున్నాము, చాలా సైలెంట్గా మా మిషన్ని ఇక్కడ మేము ఆపరేట్ చేస్తూ వస్తున్నాం. ఆల్రెడీ 1 వీక్ అన్నది కంప్లీట్ అయింది. ఈ 1 వీక్ నుంచి కూడా మేము ఇక్కడ నుంచి వాటర్ని తీసుకెళ్తూ ఉన్నాము సైలెంట్గా. ఇప్పుడు మా మిషన్ అన్నది కంప్లీట్ అయింది. ఆ గ్రహం మీద ఉన్నటువంటి వాటర్ని మేము ప్యూరిఫై చేసుకోగలిగాం కాబట్టి ఇప్పుడు ఈ మిషన్ని ఇక్కడ మేము స్టాప్ చేస్తున్నాం. वह बोला, मैं वहाँ का राजा होने के नाते आपसे माफ़ी मांगता हूँ. हम लोगों ने बिना आपकी अनुमति के आपकी अमूल्य जल निधि को चुराया और अपने ग्रह पर ले गए. ఆ అంతరిక్ష యాత్రి ఈ విధంగా సైంటిస్టులతో చెప్తున్నాడు, నేను ఆ గ్రహానికి కింగ్, కాకపోతే మీ పర్మిషన్ లేకుండా మీ వాటర్ని తీసుకెళ్లడం కారణంగా నేను మీ దగ్గర ఎక్స్క్యూజ్, మాఫీ అన్నది అడుగుతున్నాను అని అన్నారు. ఈ విధంగా అంతరిక్ష యాత్రి ఫైనల్గా మన సైంటిస్టులని ఎక్స్క్యూజ్ అడగడం జరిగింది. ఇక్కడ నుంచి మనకు ఒక క్వశ్చన్ రావచ్చు, అంతరిక్ష యాత్రి పృథ్వీ పర్ క్యూ ఆయే థే. ఎందుకు వచ్చారన్నా, వాళ్ళ గ్రహంలో ఉండేటటువంటి వాటర్లో ఒక స్పెసిఫిక్ బ్యాక్టీరియా అన్నది స్ప్రెడ్ అవ్వడం కారణంగా ఆ పాయిజనస్ వాటర్ తీసుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చనిపోతున్నారు. కాబట్టి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ని నిలబెట్టుకోవడం కోసము దగ్గరగా ఉన్నటువంటి భూమి అనేటటువంటి ప్లానెట్ మీద నుంచి వాళ్ళు సైలెంట్గా వాటర్ని తీసుకెళ్లడం అన్నది జరుగుతోంది. अंतरिक्ष यात्री अपनी बातें समाप्त कर अपने यान में बैठकर अंतरिक्ष की ओर उड़ चले.
వాళ్ళు వచ్చినటువంటి విషయాన్ని చెప్పేసి అగైన్ రిటర్న్ బ్యాక్ టు अंतरिक्ष। प्रोफेसर दीपेश और प्रोफेसर विकास टकटकी लगाए इस अंतरिक्ष यान के बारे में सोच रहे थे। टकटकी लगाना स्थिर दृष्टि से देखना అంటే వాళ్ళు స్థిరంగా అలానే చూస్తూ ఉండిపోయారు। कुछ क्षणों में वह अंतरिक्ष यान उनकी आंखों से ओझल हो गया। ओझल होना गायब होना టు డిసపియర్। కొన్ని క్షణాల్లోనే ఆ అంతరిక్షయాన్ ఏదైతే ఉందో వీళ్ళ కళ్ళ ముందు నుంచి డిసపియర్ అయిపోవడం అన్నది జరిగింది। అచానక్ ప్రొఫెసర్ వికాస్ కి నజర్ ఏక్ వస్తువు పర్ పడి। సడన్గా ప్రొఫెసర్ వికాస్ యొక్క చూపు ఒక వస్తువు మీద పడింది। ఉస్ పర్ లిఖా థా हमें आशा है कि आप लोगों ने हम अंतरिक्ष जल चोरों को माफ़ कर दिया होगा। आपसे प्रार्थना है कि आप अपने जलाशयों को साफ और सुरक्षित रखें ताकि आपको हमारी तरह जलचोर ना बनना पड़े। आप ही का अंतरिक्ष जलचोर मित्र। जलचोर जल को चुराने वाला, जल को चुराने वाला जलचोर है। సడన్గా ప్రొఫెసర్ వికాస్ యొక్క చూపు అన్నది ఒక వస్తువు మీద పడింది। అక్కడ ఈ విధంగా రాసిందంట, మేము ఆశిస్తున్నాం, ఏమని ఆశిస్తున్నాము, మమ్మల్ని మీరు తప్పకుండా ఎక్స్క్యూజ్ చేశారని। అలానే మీతో మా రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు సాఫ్ ఔర్ సురక్షిత్ రఖే అంటే క్లీన్గా మరియు ప్రొటెక్ట్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం। ఎందుకంటే మీరు కూడా మాలాగా నీటి దొంగలు లేదంటే జల్ को चुराने वाले नहीं होना है, इसीलिए यह प्रार्थना किए है अंतरिक्ष यात्री। ఫైనల్గా వాళ్ళు మనతో చేసినటువంటి ఇక్కడ రిక్వెస్ట్ ఏంటి నాన్న, మన వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఇక్కడ ప్రొటెక్ట్ చేసుకోవాలి। ఆ విధంగా ప్రొటెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఏమవుతుంది, మన ఫర్దర్ జనరేషన్స్ అన్నీ కూడా ఇక్కడ హ్యాపీగా నివసించడం అన్నది జరుగుతుందన్నమాట। నెక్స్ట్ సంచార్ మాధ్యమం కే లియే విజ్ఞాన్, ఇక్కడ నుంచి కూడా మనకు ఒక క్వశ్చన్ అనేది ఫోకస్ అవుతుంది। ఉనికి ప్రార్థన కియా థీ। డియర్ స్టూడెంట్స్, మీరు కూడా ఈ విధంగా చెట్లను నాటుతూ పర్యావరణాన్ని సంరక్షిస్తారని, అలానే మన వాటర్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ నెక్స్ట్ జనరేషన్స్కి రీచ్ అయ్యేలాగా చూస్తారని చెప్పి ఆశిస్తున్నాను। దిస్ ఈజ్ అవర్ లెసన్, జల్ హీ జీవన్ హై। వితౌట్ వాటర్ వీ కాంట్ లివ్। థ్యాంక్ యూ।